అంటే డీసెంట్రలైజేషన్ ద్వారా డెవలప్మెంట్ చేయాలి అనే కాన్సెప్టే మనకి ఇప్పటికి కూడా అదే మార్గంలో కంట్రీ అవనివ్వండి, లేదా స్టేట్ అవనివ్వండి, లేదా జిల్లా అవనివ్వండి రన్ అవుతుంది. అయితే ఇందులో ప్యాక్స్ రోల్ చాలా అంటే చాలా కీలకం. సో ఆ ఉద్దేశంతోనే సహకార సమృద్ధి అనే దృష్టికోణంలో మల్టీపర్పస్ ప్యాక్స్ అంటే కేవలం అగ్రికల్చరే కాదు, కోఆపరేటివ్స్ డైరీస్ అవనివ్వండి, లేదా ఫిషరీస్ అవనివ్వండి, మల్టీపర్పస్ ప్యాక్స్ ఇంకా పెంచాలి మనం అనే ఉద్దేశంలోనే స్టెప్స్ అనేవి తీసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ప్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది ఎంత అవసరమో మనందరం కూడా ఒకసారి డెఫినెట్గా డిస్కస్ చేసుకోవాలి. కోఆపరేటివ్స్ వీక్ కాబట్టి సో ఎక్కువగా ప్యాక్స్ గురించి అపోహలు ఉన్న వాటిలో పెద్ద అపోహ ఏమిటి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు అని ప్యాక్స్లో. సో ప్యాక్స్లో అసలు ఎంతమంది మెంబర్స్ ఉంటున్నారు, లోనింగ్ ఎంత జరుగుతుంది, లేదా డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మనకి ప్యాక్స్కి సంబంధించి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే. సో దానిని అరికట్టడానికి మనకి కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ అనేది తీసుకొచ్చారు. సో ఈ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే డెఫినెట్లీ చాలా స్కీమ్స్ మనం కన్వర్జింగ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాక్స్ ట్రాన్స్పరెంట్గా వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ దట్ ప్యాక్స్ అనేది తెలుస్తుంది మనకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటరైజేషన్ చేసి దాన్ని మనం సైన్ ఆఫ్ చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఈఆర్పి ద్వారా మనం యాక్టివిటీ స్టార్ట్ చేసినట్లయితే ప్యాక్స్ బిజినెస్ తెలుస్తుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లాలో కూర్చున్న వాళ్ళకైనా, లేదా స్టేట్లో ఉన్న వాళ్ళకైనా, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకైనా ఫలానా గ్రామంలో ఫలానా జీపీకి మ్యాప్ అయి ఉన్న ప్యాక్స్ ఏ విధంగా ఉంది, దాని హెల్త్ అనేది తెలియాలి అంటే ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. కంప్యూటరైజేషన్ని మనము 46% అచీవ్ చేస్తున్నాం ఇప్పుడు వరకు. సో ఏ ప్యాక్స్ అయితే కంప్యూటరైజేషన్ కంప్లీట్ చేశారో అండ్ ఏ ప్యాక్స్ అయితే ఇంకా కంప్లీట్ చేసే ప్రాసెస్లో ఉన్నారో అందరికీ కూడా నా అభినందనలు. ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అదేవిధంగా జిల్లా ఆఫీసర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మనము ఈ కమింగ్ వీక్లో అన్ని ప్యాక్స్ కూడా సైన్ ఆఫ్ తీసుకువెళ్ళాలి. సో అది మనకి కమిషనర్ సార్, బాబు సార్ కూడా మనకి పెట్టిన డెడ్ లైన్ అది. సో ఆ డెడ్ లైన్ మనం స్టిక్ ఆన్ అవ్వాలి. ప్యాక్స్ కంప్యూటరైజేషన్ ఆవశ్యకత మనకి అర్థం అవ్వాలి అండ్ ఆ విధంగా మనం ప్రొసీడ్ అయ్యి 100% అచీవ్ చేయాలండి అందరూ కూడా. పట్టేపాడు, భీమవరం, రాజ ఉన్న ముదివర్తి, పడుగుపాడు, పెదపుత్తేడు, ఎస్విడి వరిని, ముదివర్తి, పడుగుపాడు పైలట్ సార్ రైట్, ఎస్విడి వరిని, చౌటపాలెం, ఎస్విడి వరిని, చౌటపాలెం, కృష్ణపట్నం, పేడూరు, ఎస్విడి వరిని సార్, కృష్ణపట్నం, వెంకటాద్రి, చౌటపాలెం, తర్వాత కృష్ణపట్నం, పేడూరు, టీపీ గూడూరు, ఇది పేడూరు పైలట్ అయిపోయింది సార్, పేడూరు పడుపాడు రెండు పైలట్. మాదరాజు గూడూరు, పెద్ద చెరుకూరు, కమ్మవారిపాలెం, నందిపాడు, గరిమెలపెంట, పెద్ద చెరుకు, కమ్మవారిపాలెం, సిద్ధనకొండూరు, సంగం, అనుభవం. మీరెవరు? గరిమెలపేట వచ్చారా? తీసుకెళ్ళి సార్. సిద్ధనకొండూరు, సంగం సార్, దీనికి పెట్రోల్ అవుట్లెట్ సార్, పెట్రోల్ అవుట్లెట్ సార్. మనుబోలు,